హలో ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. మీరు చూస్తుంది పోటీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ జనవరి 8వ తేదీలో ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 పార్ట్లుగా చేస్తున్నాను వీడియోలు. ఇది పార్ట్ 3 వీడియో. ఇందులో మనకి 2026 జనవరి 8వ తేదీ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన కొన్ని క్వశ్చన్లు అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద బీసీసీఐ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2025కి సంబంధించి బీసీసీఐ కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం కింది వాటిలో ఎవరికి లభించింది అంటాడు. ఆప్షన్ చూడండి: సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, నెక్స్ట్ సచిన్ తెండూల్కర్, నెక్స్ట్ రవిశాస్త్రి మరియు సర్ఫరాజ్. ఇక్కడ ఉన్నాయి మనకి ఆప్షన్లు. ఇక్కడ వీరేంద్ర సెహ్వాగ్ లేదు, కొట్టేశాను. మన కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి చూద్దాం. సికే నాయుడు అవార్డు అనేది క్రీడా రంగంలో ఇస్తారు, క్రికెట్కి ఇస్తారు. ఉత్తమ అంతర్జాతీయ అరంగేటం చేసినందుకు సర్ఫరాజ్ ఖాన్కి ఇచ్చారు. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది? శృతి మందనకు వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చి అడిగే ఛాన్స్ ఉన్న అవకాశం ఉన్న పాయింట్లు మనం చూద్దాం. ఉత్తమ అంతర్జాతీయ మెయిల్ విభాగంలో ఎవరికి వచ్చిందంటే జస్మిత్ బుమ్రాకు వచ్చింది, బౌలరు. పాలి విమెగ్ర అవార్డు వచ్చింది. నెక్స్ట్ బీసీసీఐ ప్రత్యేక అవార్డు ఎవరికి వచ్చిందంటే రవిచంద్రన్ అశ్విన్ మన బౌలర్కి వచ్చింది. నెక్స్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, సచిన్ తెండూల్కర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వీరేంద్ర సెహ్వాగ్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి: 2025 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మ అవార్డు పొందిన హర్యానాకు చెందిన ప్రముఖ పారా ఆర్చర్ అంటే మనకి విలువిద్యకు చెందిన పారా ఆర్చర్ ఎవరు అంటున్నారు? ఆప్షన్లు చూడండి: సుమిత్ అంటీలు, నెక్స్ట్ అరవిందర్ సింగ్, నెక్స్ట్ మనీష్ నర్వాల్, నెక్స్ట్ యోగేష్ కథూనియా. మనకి 2025లో క్రీడా విభాగంలో మొత్తం 5 పద్మ అవార్డులు వచ్చాయి. 5 పద్మ అవార్డుల్లో 1 పద్మభూషణ్ వచ్చింది, 4 పద్మశ్రీ వచ్చింది. ఓకే, పద్మభూషణ్ ఎవరికి వచ్చింది? పిఆర్ శ్రీజేష్కి వచ్చింది, ఇది హాకీకి చెందిన అతను. నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కి పద్మశ్రీ వచ్చింది. నెక్స్ట్ మనకి చూడండి హరవిందర్ సింగ్ ఇక్కడ పారా ఆర్చరీ, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఉన్నారు అథ్లెటిక్, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకరు ఫుట్బాల్ అనమాట. ఇవి మాత్రం మిగతా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు హరవిందర్ సింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి: ఐపీఎల్ 2025 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటాడు? హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ. ఇవి ఆప్షన్లు ఉన్నాయి అందరూ. నెక్స్ట్ 717 పరుగులు రన్స్తో చేసిన సూర్యకుమార్ యాదవ్కి అవార్డు అనేది రావడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఎన్నో ఆప్షన్ ఉన్నాడు? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి: ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆ అదే మనకి పారా అథ్లెటిక్ గురించి ఒకటి అడిగాడు, జీవిత సికే నాయుడు ఒకటి అడిగాడు. ఇప్పుడు మనకి ఐపీఎల్ 2025 మొత్తం క్రీడా విభాగంలో 3 అవార్డు అనేది 3 క్రీడా విభాగం నుండి 3 క్వశ్చన్లు అనేవి మనకి ఒకే షిఫ్ట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి: సైన్స్కి సంబంధించి బోర్ నమూనా ప్రకారం ఎం సెల్ అంటే ఎం కర్పూరంలో ఇక్కడ చూడండి KLMN ఇలా కర్పూరాలు ఉంటాయి కదా, ఆ ఎం కర్పూరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఆప్షన్ 2, 8, 18, 32 అనేది ఉంది. మనకి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బోర్ నియమం ప్రకారం ఏదైనా కక్షలోని గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగోవాలంటే ఏముండాలి? 2n² అనమాట. 2n². ఇక్కడ n అనేది కర్పూరాల సంఖ్య, m అనేది ఎంత? m = 3 అనమాట. m ప్లస్ లో 3 వేస్తుందంటే 2 × 3² అంటే 18 ఎలక్ట్రాన్లు అంటే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్లే, మీకు అందరికీ తెలుసు. ఒక వస్తువు 49 మీటర్/సెకండ్ ప్రారంభ వేగంతో అంటే u ఇచ్చాడు అనమాట. ప్రారంభ వేగం అంటే తొలి వేగము. నిలువుగా పైకి స్రవు ఆ వస్తువు చేరుకునే గరిష్ట ఎత్తు కావాలి. h ఎంత అంటాడు? మనకి యూకి, వికి, హెచ్కి సంబంధించి ఒక సెకండ్ సరళ సమీకరణం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి జీ విలువ కూడా ఇచ్చాడు. ఏ సమీకరణం వేస్తాం మనం ఇప్పుడు? v² = u² + 2ah లేదా gh. ఓకేనా? ఈ ఫార్ములా వేసినట్లయితే మనకి v గరిష్టానికి చెందుకుంటుంది కాబట్టి దీని యొక్క తుది వేగం అనేది 0 అవుతుంది. సో 0² = v² మనకి ఇచ్చాడు 49², ఇది మీటర్/సెకండ్. తర్వాత 2 ఇక్కడ g విలువ మనకి ఇచ్చాడు 9.8 మీటర్/సెకండ్. కానీ ఇది మీదకి వెళ్తుంది కాబట్టి భూమి నుండి మీదకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మైనస్ ఉంటుంది కాబట్టి జీ విలువ ఇక్కడ మైనస్ అవుతుంది. నెక్స్ట్ h మనకి ఆన్సర్ అనేది కావాలి. ఇక్కడ చూడండి సొల్యూషన్ ఒకసారి చూడండి. సొల్యూషన్ చేసినట్లయితే h విలువ ఎంత వచ్చింది? 122.5 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. 122.5 మీటర్లు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి:
ఒక కాంతి కిరణము సమతల దర్పణంపై పడి, ఒక కాంతి కిరణం అనేది సమతల దర్పణం పడి మళ్ళీ సాధారణ కణంతో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక కాంతి కిరణము సమతల దర్పణంపై పడడం వలన సాధారణంగా 30 డిగ్రీల కోణంతో ఉంటుంది. అదే పతన కిరణం పరావర్తన కిరణం మధ్య తేడా. ఇది ఒక సమతల దర్పణం అనుకోండి, ఇది ఒక కాంతి కిరణం పడి మళ్ళీ ఇక్కడ పతన కోణం చెందుతుంది. అంటే ఇలా మనకు మధ్యలో ఉంటుంది కదా, ఎక్కడ ఎంత కోణం ఉంటే ఇక్కడ ఈ మొత్తం కోణం ఈ రెండింటి మధ్య దూరాన్ని అడిగాడు. అని ఎన్ని డిగ్రీలు ఉంటుంది? ఇది 30 డిగ్రీలు, అది 30 డిగ్రీలు, మొత్తం కలిపితే 60 డిగ్రీలు. బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. పరావర్తన నియమం ప్రకారము సాధారణ కిరణం మరియు పతన కిరణం మధ్య కోణాన్ని పతన కోణము అంటారు. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అలాగే మళ్ళీ సేమ్ మనకి పరావర్తన నియమం ప్రకారము పతన కోణం ఎల్లప్పుడూ కూడా ప్రయాణించిన ఆర్క్ అనేది సమానంగా ఉంటుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు కూడా 30. ఈ రెండింటి మధ్య దూరం అడిగాడు కాబట్టి మొత్తం కలిపితే వస్తుంది 30 + 30 ఈజ్ ఈక్వల్ టు 60 మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాక్ డ్రిల్ నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటాడు. అంటే కొత్త యంత్రాలను పరీక్షించడానికి, అంటే యంత్రాలు కొత్త వస్తే వాటి గురించి పరీక్షించడానికి. ఆప్షన్ బి చూడండి, విపత్తు ఏదైనా వస్తుంది అంటే దానికి సందిగ్ధంగా ఉండాలి, లేదా ప్రతిస్పందన సామర్థ్యాలు, అంటే యుద్ధం ఏదైనా జరిగినా సరే సామర్థ్యంగా మనం ఉండాలని తనిఖీ చేయడానికి. నెక్స్ట్ 3 ఆప్షన్ చూడండి, వినోద మరియు క్రీడా కార్యకలాపాలు ప్రోత్సహించడానికి. నెక్స్ట్ 4 ఆప్షన్ చూడండి, ప్రభుత్వ రికార్డులు నవీకరించడానికి మాత్రమే అంటుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ మనకి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రజలను సమర్థవంతంగా విజయవంతంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని భూకంపాలు వచ్చినా, అగ్ని ప్రమాదం వచ్చినా, ఏ వచ్చినా సరే మనం తట్టుకున్నట్టుగా ముందు జాగ్రత్తగా మనల్ని తయారు చేయడం. కాబట్టి విపత్తుకి సంసిద్ధంగా ఉండడం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా BSNL 4G సేవను అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అనేది మనకి క్వశ్చన్ అనేది అడిగాడు. ఓకేనా. ఆప్షన్ చూడండి, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాజ సింధియా, నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ కూడా కేంద్ర మినిస్టర్లు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. BSNL స్వదేశీ 4G సేవల యొక్క పూర్తి అధికారిక ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 27వ తేదీన 2025 ఒడిస్సాలో, ఇది గుర్తుంచుకొని నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఉంది, ఒడిస్సాలోని జూరుగూడ జిల్లాలోని 97,500 కోట్లతో 4G సేవల సైట్లను ప్రారంభించాడు. అయితే ఎంతో పాటు చూడండి, ఇది దేశ సొంత టెలికాం టెక్నాలజీ తాత్విక ముందడుగు. ఈ సమావేశానికి కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యాడు. ఆప్షన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేడు, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నాడు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2025లో ఎక్కడ జరిగింది? మీరు ఇంగ్లీష్లోను కూడా క్వశ్చన్ ఉంటుంది, మీరు తెలుగులో అర్థం కాని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే క్వశ్చన్ అయితే చూసుకోండి, క్వశ్చన్ అయితే అర్థమవుతుంది కదా. వేర్ వాజ్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025లో ఎక్కడ జరిగింది అంటాడు. ఆప్షన్ చూడండి, జెనీవా, న్యూఢిల్లీ, న్యూయార్క్, రియో డి జనీరో. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి WDS అంటే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ మార్చి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 2025 న్యూఢిల్లీలోని ఇండియాలో జరిగింది. న్యూఢిల్లీలో మళ్ళీ ఎక్కడ జరిగింది? ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగింది. ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగింది. కాబట్టి ఆప్షన్ మనకి ఏంటవుతుంది? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని నిర్వహణ చేసింది ఎవరంటే TERI. దాని ఎబ్రివేషన్ కూడా ఇక్కడ ఉంది చూడండి, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. అయితే 2025లో మనకి ఈ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క సదస్సు యొక్క థీమ్ ఏదని అడగచ్చు. దాని థీమ్ ఒక్కసారి చూడండి, స్థిరమైన అభివృద్ధి మరియు వాతావరణ పరిష్కారాలు వేగవంతం చేయడానికి భాగస్వామ్యం అవడం అన్నమాట దీని థీము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అణువు యొక్క పరిమాణం ప్రధానంగా క్రింది వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఒక అణువు ఉంటుందా, అణువు యొక్క పరమాణు ఉంటుందా, ఆ పరమాణుకు ఒక పరిమాణం ఉంటుందా, ఆ పరిమాణం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ప్రోటాన్ల సంఖ్య పైన, న్యూట్రాన్ల సంఖ్య పైన, పరమాణు వ్యాసార్థం పైన, నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి పైన అంటున్నాం ఆప్షన్లో. ఒక అణువు యొక్క పరిమాణం అనేది ప్రధానంగా ఎలక్ట్రాన్లు ఉండే సెలల సంఖ్య. సో ప్రభావితమైన న్యూక్లియర్ ఛార్జ్ పరమాణు వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. ఇలాగొంది ఒక అణువు, ఏదో ఒక అణువు ఇలాగొంది, దాని యొక్క వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నేను గ్రూప్ డికి సంబంధించిన వీడియోలను ఇప్పుడు 2026లో జరిగినటువంటి లేటెస్ట్ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరైతే ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే ఫస్ట్ పార్ట్ 1 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. అవే క్వశ్చన్స్ 2026లో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలుసు. 22,000 నోటిఫికేషన్ వస్తుంది వేకెన్సీలతో. వాటిలో కూడా సేమ్ కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంది, అలాగే సైన్స్ క్వశ్చన్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వీడియోస్ అయితే చూడండి. ఇంకెవరికైతే ఎగ్జామ్స్ జరగలేదో వాళ్ళకి షేర్ చేయడానికి
చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.